గౌతమ్ గారు నమస్తే సార్. నమస్తే అండి. గౌతమ్ గారు అంటే చాలా మంది అనుకున్నారు విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డికి అత్యంత నమ్మకస్తుడని. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కష్టాల్లో ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డితో పాటు అన్ని రోజులు శిక్ష అనుభవించింది విజయసాయి రెడ్డి. సో జగన్మోహన్ రెడ్డి అన్ని గుట్లు కూడా విజయసాయి రెడ్డికి తెలుసు. సో అందుకని జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు విజయసాయి రెడ్డిని వదులుకోడు. విజయసాయి రెడ్డి కూడా జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడు కూడా వదిలి బయటికి రాడు. ఎందుకంటే ఆ ప్రాణ భయం కూడా ఉంటది కాబట్టి. ఎందుకంటే పరిటాల రవి కేసులో మనం చూసాం. పరిటాల రవి చంపేసిన వాళ్ళందరూ కూడా ఏమయ్యారో. సో అటువంటి ఒక భయంలో విజయసాయి రెడ్డి అనేవాడు ఎప్పుడు జగన్ వదిలి బయటికి రాడు అనుకున్నాం. అలాగే జగన్ కూడా వదులుకోడు అనుకున్నాం. కానీ ఈ రోజు చూస్తే మాత్రం విజయసాయి రెడ్డి వచ్చి వైసీపీకి రాజీనామా చేశాడు. జగన్మోహన్ రెడ్డికి, ముఖ్యంగా భారతి గారికి, ఇద్దరికి కూడా ధన్యవాదాలు తెలిపాడు. ఏంటి సార్ దీన్ని ఎలా చూడాలి దీని వెనకాల? ఎందుకంటే ఈ మధ్య కూడా మనం చూస్తా ఉన్నాం విజయసాయి రెడ్డి పలుమార్లు అమిత్ షాని కలిశాడు. అమిత్ షాని కలిశాడు. సో డెఫినెట్గా ఏంటంటే విజయసాయి రెడ్డి ఎంత అవుననుకున్నా కాదనుకున్నా సరే జగన్మోహన్ రెడ్డి నమ్మిన బంటు. అలాగే ఈరోజు అమిత్ షాని కలిసినాక ఈ నిర్ణయం తీసుకున్నారు. సో ఇవన్నీ చూస్తే మళ్ళా ఎక్కడో జగన్మోహన్ రెడ్డి ఇదంతా నడుపుతున్న రాజకీయం ఏమో అనిపిస్తుంది సార్. వీళ్ళందరినీ బీజేపీకి దగ్గర చేయించి ఆయన పావులు కదుపుతాడు, కదపడానికి చూస్తున్నాడేమో అనిపిస్తుంది. ఏమంటారు సార్ మీరు? అనేక కుయుక్తుల మధ్య ఎత్తు, పై ఎత్తు, చిత్తు వీటన్నిటిని చూసిన తర్వాత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలన ఏ రకంగా ఉంటుందని అనుభవించిన తర్వాత ఎన్ని రకాలైన ప్రశ్నలు లేవనెత్తబడటానికి చాలా ఆస్కారం ఉంది. కాకపోతే ఇక్కడ విజయసాయి రెడ్డి ఇలా ఎందుకు చేశాడు అనే ఆలోచించే దానికంటే కూడా అతనికి ఉన్న అవసరం ఏమిటి అని ఆలోచిస్తే చాలా ఆ, ఉహు. విషయం మొత్తం ఈజీగా అర్థమైపోతుంది. విజయసాయి రెడ్డి కూడా మనిషే, అతనికి కూడా భయం ఉంటుంది, అతని మీద కూడా కేసులు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి తప్పించుకుంటే విజయసాయి రెడ్డి తప్పించుకోబడతాడు అనే దానికి ఏం ఆస్కారం ఉందో, అలాగనే జగన్మోహన్ రెడ్డి తప్పించుకోవడానికి విజయసాయి రెడ్డిని ఇరికించగలడు అనేది కూడా అంతే ఆస్కారం ఉంది. ఈ విషయం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మన వివేకానంద రెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డి తప్పించుకోవటానికి కావాలంటే తన తండ్రి అయిన భాస్కర్ రెడ్డిని బలి చేయడానికి సిద్ధపడిపోయాడు. ఆయన్ని అరెస్ట్ చేసి వయోవృద్ధుడైన భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసి లోపల పెట్టారు. కానీ అవినాష్ రెడ్డిది మాత్రం అదిగో అరెస్టు ఇదిగో బెయిల్ అంట. ఎందుకని అలాగా? అలాగనే ఆ రోజునే బీటెక్ రవి కూడా చెప్పాడు, వాళ్ళు తప్పించుకోవటానికి కావాలంటే కన్న తండ్రినైనా కన్న తల్లినైనా కూడా బలి చేయగలిగినంత సమర్థులు వీళ్ళు అని. అందుకని విజయసాయి రెడ్డి కూడా అతని జాగ్రత్తలో అతను ఉంటాడు. కాకపోతే ఉండనిదల్లా ఎక్కడ అంటే అధికారం శాశ్వతం అనే విషయంలో గాని, లేకపోతే ఈ అధికారంతో మనం ఇలాగా ఎంతకాలం నడపగలుగుతామో, చా లాంగ్ ఇయర్స్ మనం ఉండగలుగుతాము అనే ఊహలో వాళ్ళకి వచ్చిన ప్రాబ్లం కావచ్చు. ఇక ఇతరత్ర లావాదేవీలు, వీళ్ళందరి మధ్య ఆర్థిక పరమైన లావాదేవీలు ఉండవండి. అంటే మనిషికి మనిషికి మధ్య ఉండే ఒక ఇంటిమసీ కానీ అలాంటివి ఏమి ఉండవు. కేవలం ఆర్థిక పరమైన రాజకీయాలే వీళ్ళు చేస్తారు. సంబంధాలు కూడా ఆర్థిక పరంగానే ఉంటాయి. అలాంటి ఆర్థిక పరమైన సంబంధాల్లో ఎన్నైనా తేడాలు ఉండొచ్చు. ఈ రోజున ఈ విజయసాయి రెడ్డి నేను రాజీనామా చేస్తున్నాను అనే ట్వీట్ పెట్టిన దగ్గర నుంచి కూడా చాలా రకాలైన ఇవి మనకి కనపడతా ఉన్నాయి. ఎన్నో రకాలైన విశ్లేషణలో అందులో కొన్ని మనం కనుక టచ్ చేస్తే అవి అయ్యింది ఖచ్చితంగా, అలాంటిది అయ్యిండే అవకాశం ఉందని కూడా మనకు అర్థం అవుతుంది. ఇక్కడ మరి ఇప్పుడు ఆయనకి అలాంటి పేరు ఎందుకు పెట్టబడిందో కానీ, ఇంతకు ముందు అయితే సకల శాఖ మంత్రి అనేవాళ్ళు, లేకపోతే డిఫాక్టో సీఎం అనేవాళ్ళు. ఇప్పుడు ఆయనకి ఏమైంది, ఆంధ్ర శశికళ అని పేరు పడింది. అంటే సజ్జల రామకృష్ణారెడ్డి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రాజకీయ పరమైన బాధ్యతలు మొత్తం కానీ, పార్టీ పగ్గాలు కానీ, లేకపోతే పార్టీలో కీ రోల్ డెసిషన్ తీసుకునే అవకాశం కానీ మొత్తం సజ్జల రామకృష్ణారెడ్డికి వదిలిపెట్టేసేసి ఆయన ఆర్థిక లావాదేవీలన్నీ చూసుకుంటున్నాడు. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు బినామీలు చాలా మంది చాలా రకాలుగా ఎన్నెన్నో రకాలవన్నీ మనం సైడ్ చేసేస్తాం. వాటన్నిటిని తిరిగి ఈ అధికారం కోల్పోయిన తర్వాత కూర్చొని మొత్తాన్ని రాబట్టుకోవటం ఒక పెద్ద మ్యాటర్ అన్నమాట. ఈరోజు ఆంధ్రజ్యోతిలో కూడా ఏ పేరు పెట్టకుండా వేల కోట్ల రూపాయలు దుబాయ్కి తరలించబడి బినామీగా అక్కడ చలామణి అవుతున్న వ్యక్తి
వాటన్నిటికీ ఎగనాం పెట్టేసి ఈయన ఫోన్ కూడా ఎత్తకుండా దుబాయ్ నుంచి యూరప్ కంట్రీస్కి వెళ్ళిపోయాడు అని కొంత ఇది మ్యాటర్ కూడా ఒకటి బయటకు వస్తుంది. ఇప్పుడు అలాంటి మ్యాటర్స్ అన్ని చక్కబెట్టుకోవడానికి జగన్మోహన్ రెడ్డి మొత్తం ఆయన వెళ్ళి మరి బెంగళూరు ప్యాలెస్ లో కూర్చొని వాటన్నిటిని చూసుకుంటుంటే పార్టీ పరంగా ఉన్న వాటన్నిటిని చూడటానికి మరి సజ్జల రామకృష్ణారెడ్డిని పెట్టాడు. అలా సజ్జల రామకృష్ణారెడ్డి కింద పని చేయలేకను ఆల్రెడీ విజయసాయి రెడ్డి చేతిలో అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఉండేది. దాన్ని ఉన్న పలాన్ని లాగేసుకొని సజ్జల భార్గవ్ రెడ్డికి ఇచ్చారు. మళ్ళీ ఆ, అక్కడ కొన్నాళ్ళు ఆయన అలిగి ఇటువైపు తలపెట్టం మానేశాడు. ఈ వైజాగ్ లో ఈయన చేస్తున్న దందాలు వీటన్నిటిని చూసిన తర్వాత అక్కడ ప్రజలందరూ బాగా ఇదవుతుంటే ప్రజల మీద ప్రేమను అనుకోవటానికి లేదులే కానండి, మొత్తం ఇతను ఒక్కడే నొక్కేసి ఎక్కడ మనకి ఎగనామం పెడితే ఏమవుద్దోనని మళ్ళీ అక్కడి నుంచి కొంతకాలం ఆ జోను బాధ్యతల నుంచి తప్పించటం ఇలాంటివి చాలా జరిగినాయి. కాకపోతే విజయసాయి రెడ్డి కూడా ఆయన ట్వీట్లు చాలా చిత్రంగాను చండాలంగాను సభ్య సమాజంలో ఒక మనిషి మాట్లాడే మాటలు ఏమి లేకుండా ట్వీట్లు పెడతాడు. ఆ ట్వీట్ల గురించి కూడా ఆయన చూచాయిగా చెప్పాడు. తారక రత్న చచ్చిపోయినప్పుడు ఒక ఒక పుకారు కూడా బయటకు వచ్చింది. ఆయన ట్విట్టర్ అకౌంట్ ఆయన చేతిలో ఉండదు, ఆయన ట్విట్టర్ అకౌంట్ ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఆ, చ- దాన్ని మేనేజ్ చేస్తా ఉంటారు. దాంట్లో ఇలాంటి ట్వీట్లన్నిటి విజయసాయి రెడ్డి కంటే ఆ, వాళ్ళే ఎక్కువగా పెట్టేది అని. కాకపోతే ఆయన చేతిలో ఉన్న కాలంలో కూడా ఆయన ఎలాంటి ట్వీట్లు పెట్టాడో మనం చూసాం. కాకపోతే ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే రాను రాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వీళ్ళందరికీ నమ్మకం పోతుంది. ఈ రోజున విజయసాయి రెడ్డి ట్వీట్ పెట్టాడు, నేను రాజీనామా చేస్తున్నాను, అందరికీ ధన్యవాదాలు, నాకు వ్యవసాయం నా మెయిన్ ఇది కాబట్టి నేను వ్యవసాయం చేసుకుంటానికి వెళ్తున్నానని. అఫ్ కోర్స్ ఆ వ్యవసాయానికి వెళ్తే కూడా మొక్కలు కూడా ఏడ కల్పిట్లు అయిపోయి అవి వేరే రకంగా జగన్మోహన్ రెడ్డి లాగా ఆలోచించడం మొదలు పెడతాయో మనకు తెలియదు. ఎందుకంటే ఇతను అంత సమర్థుడు, మొక్కలను కూడా జడగొట్టగలడు. మరి అందుకని బెటర్ ఈయన వ్యవసాయం జోలికి వెళ్లకుండా వేరే ఏదన్నా చూసుకుంటే మంచిది. ఎందుకంటే ఇప్పటికీ అలా అలాగా ఈ సార్. అవినీతికి అంటుకోకుండా ఉన్నాయి మొక్కలు, కలుపు మొక్కలు అయినా కూడా కలుపు మొక్కలు అని పేరుకే గానీ అవి మెయిన్ మొక్కలకు అడ్డం వస్తాయని అనుకుంటాం గానీ అవి కూడా న్యాయబద్ధంగానే ఉంటాయి. ఈ అలాగే సార్. విజయసాయి రెడ్డి అంటే అవి కూడా చెడిపోతాయి. ఈయన ఏదో భారతీయుడిలా ఫీల్ అవుతున్నట్టున్నాడు. ఒక భారతీయుడిలాగా నేను ఇప్పుడు వచ్చి వ్యవసాయం చేస్తా అంటున్నాడు. ఏం వ్యవసాయం చేస్తాడు? అంటే రాజకీయాల్లో ఉన్న వైఎస్ఆర్సీపీలో ఉన్న కలుపు మొక్కల్ని పీకుతాడా, లేకపోతే రాజకీయాల్లో ఉన్న కలుపు మొక్కల్ని పీకుతాడా? ఏం పీకుతాడు ఇప్పుడు ఈయన వచ్చి? ఇతన్ని పీకితే ఆ, తుంగ తుంగ మొస్తగడ్డి కూడా రాదండి. ఉహు, అది పీకాలంటే కూడా చేతనవ్వాలి. ఉహు, వీళ్ళకి చేతనైందంతా వేరే కదా. ఉహు, ఎన్ని ఇలా రకాలుగా మొత్తం పోగేసుకొని రావచ్చు అనేది కదా వీళ్ళకి చేతనైంది. ఉహు, ఇక వీళ్ళందరి సంగతి మనం తీసి పక్కన పెట్టేస్తే ఇక విజయసాయి రెడ్డితో పాటుగా అయోధ్య రామిరెడ్డి ఆయన కూడా మరి రాజీనామాకు సిద్ధపడుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అది వేరే దీంతో టాపిక్. పాటుగా మరి ఒత్తిదో ఆ, నిజమో తెలీదు, గుడివాడలో కొడాలి నాని కూడా నేను 25వ తారీఖు రాజీనామా చేస్తున్నానని చెప్పి కొడాలి నాని పేరుతో ఒక ట్వీట్ ఇప్పుడు బాగా హల్చల్ చేస్తా ఉంది. కాకపోతే అది అఫీషియల్ పేజీ కాదు అంటున్నారు. యా, కొడాలి నాని అఫీషియల్ ఆ ఆ ట్విట్టర్ టాపిక్ కాదని. ఆ టాపిక్ వేరే చేద్దాం సార్. కాకపోతే దీని వెనకాల అంటే ఈ రోజు నేను రాజకీయాలకు అన్ని వదిలేస్తున్నాను, నేను బయటికి వెళ్ళిపోతున్నాను, నేను వ్యవసాయం చేసుకుంటా అంటున్నాడు. కాకపోతే దీనంతా కూడా దీని వెనకాల మోడీ అమిత్ షా ఉన్నారేమో, ఈయన్ని నెమ్మదిగా మళ్ళీ బీజేపీ లాగుతారేమో, బీజేపీ స్ట్రెంగ్ చేసుకోవడానికి. ఎందుకంటే మనం అవుననుకున్నా కాదనుకున్నా సరే విజయసాయి రెడ్డికి లాబింగ్ లో మాత్రం మంచి దిట్ట. అది మనం చూసాం. సో డెఫినెట్ గా ఆ లాబింగ్ వీళ్ళకి పనికొస్తుంది. లేకపోతే వైఎస్ఆర్సీపీ నుంచి నాయకుల్ని బయటకు తీసుకురావడానికి రావచ్చు, లేదంటే జగన్ ని హోల్డ్ లో పెట్టుకోవడానికి రావచ్చు. ఇది పనికొస్తుందని చెప్పి అమిత్ షా వాడుతున్న నాటకంగా మనం చూడొచ్చా సార్ దీన్ని? అమిత్ షా ఇంకా ఆడుతున్న నాటకం. జగన్మోహన్ రెడ్డిని హోల్డ్ లో పెట్టుకోవాల్సిన అవసరం బీజేపీకి లేదు, కానీ జగన్మోహన్ రెడ్డికి అవసరం ఉంది. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ఈ నాటకం ఆడించినా కూడా చెప్పలేము. ఉహు, ఎందుకంటే గతంలో మీరు 2019 నాడు మీరు చూసుకున్నారంటే టీడీపీలో రాజ్యసభకి వెళ్ళిన నలుగురు ఉన్నట్టుండి అటు జంప్ అయిపోయి వెళ్ళిపోయారు. ఉహు, అప్పుడు ఏమన్నారు, చంద్రబాబు నాయుడే వాళ్ళని పంపించాడు వాళ్ళతో సఖ్యంగా ఉండటానికి అనే ఒక పుకారు కూడా వచ్చింది. ఉహు, ఇప్పుడు మొన్న మరి బేద మస్తాన్ రావు గాని లేకపోతే మోపిదేవి వెంకటరమణ గాని మరి ఆర్ కృష్ణయ్య గారు రాజీనామా చేసినప్పుడు కూడా ఇలాంటివే కొన్ని బయటకు వచ్చాయి.
మరి దాంతో పాటుగా ఈ విజయసాయి రెడ్డి, అయోధ్య రామిరెడ్డి కూడా వస్తున్నారు అనేది ఇప్పుడున్న పుకారు అనుకోండి. మరి ఆర్ సరే, కృష్ణకి ఆర్ పుకార్లు ఏమున్నా కానీ ఆర్ కృష్ణకి ఎలాగో బీజేపీ ఎంపీ సీట్ ఇస్తున్నారు కదా, ఇచ్చారు కదా. అవును, ఇస్తున్నారేంటి, ఆల్రెడీ అదే కన్ఫామ్ ఇచ్చారు కదా. కదా, అదే. ఆ, సానా సతీష్, మళ్ళీ బేదా మస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్య మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున ఉమ్, వాళ్ళు ఆ సీట్లలో ఉంటారు. ఈ మోపిదేవి వెంకటరమణది ఇంకా సంవత్సరం ఉంది కాబట్టి సానా సతీష్ కి ఇచ్చారు. ఉమ్, బేదా మస్తాన్ రావుది కానీ ఆర్ కృష్ణయ్యది కానీ వాళ్ళది వాళ్ళకే. ఉమ్, ఎందుకంటే వాళ్ళ లావాదేవీలు వాళ్ళయి, ఉమ్, ఏ రకంగానైనా కానీ. మరి వాళ్ళు చేయాల్సి ముందు వాళ్ళు చేసుకుంటున్నారు. ఇప్పుడు విజయసాయి రెడ్డి మరి పార్టీకి మాత్రమే రాజీనామా చేస్తాడా, మరి ఈ ఎంపీ సీటుకు కూడా రాజీనామా చేస్తాడో చూడాలి. చేస్తున్నాను, ధన్యవాదాలు అని చెప్పి మరి వాళ్ళు ఇచ్చిన సీట్ని అట్నే అట్టు పెట్టుకుంటాడా, లేకపోతే ఏంటి? ఆ ఉమ్, సీట్ అట్టు పెట్టుకోకపోతే మళ్ళీ ఎక్కడ ఏమీ చేయడానికి లేదు. ఒక కనీసం ఎంపీ హోదా అన్న ఉందనుకో, అర్జెంట్ గా వచ్చి ఎవరైనా అరెస్ట్ చేయడానికి వీలు లేకుండా పోయింది. అఫ్ ఉమ్, కోర్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంపీనైనా సరే చితక్ కొడతామని ప్రూవ్ చేసింది ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. రఘురామకృష్ణరాజుని కస్టోడియల్ టార్చర్ చేసి. కాకపోతే మిగతా వాళ్ళు అలాంటి పని చేయరు కదా. దానికోసమైనా మరి ఎంపీ టికెట్, ఎంపీ సీట్ అట్నే అట్టి పెట్టుకుంటాడేమో అయోధ్య రామిరెడ్డి. మరి ఆయన కూడా ఏం చేస్తాడో చూడాలి. కాకపోతే ఇదేంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది. ఇక అందులో వాళ్ళకి పలికే మనిషి లేడు అనేది ఖచ్చితంగా అర్థమైపోయింది. కానీ ఇంకొక విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు రాజీనామాలు చేసినా చెయ్యకపోయినా, అందులోనే ఉన్నా, సైలెంట్ గా ఉన్నా లేకపోయినా, నోటికొచ్చిన మాటలు మాట్లాడుతున్నా, ఈరోజు కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందండి? ఏమన్నా చేస్తుందా వాళ్ళని? ఇంకా ఏంటంటే మరి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తే జగన్మోహన్ రెడ్డికి సింపతి ఒకటి వస్తుంది, అది రావటం మాకు ఇష్టం లేదు అందుకని మేము చేయట్లేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. కానీ వాళ్ళు అంతే అంతే అడ్డు పెట్టుకొని అదే పార్టీలో ఉన్నా కూడా ఎవరిని ఏం చేశారు చెప్పండి? ఎవరిని ఎవరినన్నా ఒకళ్ళని ఏమన్నా చేయగలిగారా? ఏం చేయలా. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మరి ఏదో ఒక డ్రామా, ఏదో ఒక గేమ్. ఇప్పుడు దీంతో పాటు మరి బీజేపీను విజయసాయి రెడ్డి ఆడుతున్న డ్రామా అని అనుకుంటున్నారు చూడండి. ఇలాగనే మరొక గేమ్ కూడా నడుస్తా ఉంది ఇంకో పక్కన. జగన్మోహన్ రెడ్డి ఇలాంటి పని చేశాడు అని. కానీ మనకు అందుతున్న సమాచారం ప్రకారంగా, మనం బేరీజ్ వేసుకున్న దాని ప్రకారంగా, మనకు అర్థం అవుతున్న దాని ప్రకారంగా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి తోటి విజయసాయి రెడ్డికి లెక్కల లావాదేవీల్లో తేడాలు వచ్చాయి. ఈయన సైడ్ చేసేసుకోవాల్సి నేను సైడ్ చేసేసుకుంటే ఆయన గట్టిగా అడుగుతున్నాడు. దీంతో పాటుగా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కోసం చేసిన వాటిల్లో కొంత సైడ్ చేసింది ఇదైతే, జగన్మోహన్ రెడ్డికి ఇతను తీసుకొచ్చి పెట్టిన దాంట్లో ఇతనికి సరైన వాటాలు ఇవ్వలేదు, అందులో ఇంకా రావాల్సినవి ఉన్నాయి, ఇవన్నీ మనం తర్వాత చూద్దాం పో అవతలకే అంటున్నారు. విజయసాయి రెడ్డికి కూడా జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ ఇవ్వటం లేదు. మాట్లాడితే గేట్లాడితే సజ్జల రామకృష్ణారెడ్డి తోటి ఎవరైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మాట్లాడటం తప్ప వేరే అవకాశం లేదు. ఇప్పుడు ఆంధ్ర శశికళ లాగా సజ్జల రామకృష్ణారెడ్డి తయారైపోయాడు. దీంతో పాటుగా పైనున్న బాస్ ఈ భారతీ రెడ్డి గారి దాష్టీకాన్ని వీళ్ళు తట్టుకోలేకపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి టోటల్ గా రాజకీయం వదిలేసేసి అవినీతి సంపాదన ఎక్కడెక్కడ ఏముంది మొత్తాన్ని తన గుప్పెట్లోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకంటే వచ్చినవి మొత్తం అలాగనే అట్టి పెట్టేసుకోకుండా బినామీల పేర్ల మీద ఉంటాయి కదా ఆ రోజుల్లో. మరి రెండు చేతుల్లో సంపాదిస్తున్నప్పుడు మైండ్ వీటిని ఎక్కడెక్కడ ఏమేం చేయాలని పెట్టదు. అందుకని బినామీ పేర్లు ఆడాడ పెడతారు. అధికారం పోయిన తర్వాత తీరింబాతిగా కూర్చొని గా మరి కాగితాలన్నీ ముందేసుకొని ఒక పెద్ద చాప మీద పరుచుకొని ఈ కాగితం ఇక్కడ దీని మీద ఏం రాసాము ఆ రోజు అని గుర్తు తెచ్చుకోవాలి. అంత అవినీతి సంపాదన ఉంది వాళ్ళ దగ్గర. ఆ ఇలా రాసాము అని అంటే ఇది లిక్కర్ సిండికేట్ అయి ఉంటది, లిక్కర్ దాంట్లో వచ్చిన డబ్బులు అయి ఉంటాయి. ఇందులో ఈ మార్క్ పెట్టామంటే ఇంత డబ్బులు అయి ఉండొచ్చు. ఆడెవడుంటాడు? ఇక్కడ హైదరాబాద్ లో ఒక వ్యక్తి ఉన్నాడంట. ఈ లిక్కర్ దీని మీద డిజిటల్ ట్రాన్సాక్షన్ కాకుండా క్యాషే చేసి డిస్టిలరీస్ నుంచి ఏపీబీసీఎల్కి రాకుండా డైరెక్ట్ గానే షాపులకు తోలి ఆ వచ్చిన డబ్బులు మేనేజ్ చేసేవాడు ఇక్కడ హైదరాబాద్ లో ఒక ఇది వ్యక్తి ఉంటాడు. ఇప్పుడు మనకి ఆ ఫోటో ఒకటి ఉంటుంది చూడండి. ఉమ్, విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డి గట్టిగా కౌగిలించుకొని ఉంటాడు 2019 ఎన్నికల రిజల్ట్ రోజున. అందులో పక్కన బ్లూ కలర్ షర్ట్ వేసుకున్న వ్యక్తి, ఆ వ్యక్తి అంటా ఉన్నారు మరి ఈ మద్యం డబ్బులన్నీ చూసింది. ఆ డబ్బులు రాబట్టుకోవాలా, గనుల మీద వచ్చే డబ్బులన్నీ రాబట్టుకోవాలా, ఇసుక మీద ఇప్పుడు
ఆ, జే జిందాల్ స్టీల్ వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ మ్యానిపులేట్ చేసి ఏదో చేసిన దానికి కొంత డబ్బులు ఉన్నాయి. అతనేమో ఇప్పుడు పోయి మరి చంద్రబాబు నాయుడు ఈజ్ సో గ్రేట్ అని దావాస్ లో మాట్లాడుతూ ఉన్నాడా? మరి అతని దగ్గర నుంచి ఏం వస్తాయో రావట్లేదో తెలియట్లేదా? ఈ అధికారులు మొత్తం ఎప్పుడు ఏం బయట పెడతారో అర్థం కావట్లేదా? ఫైల్స్ తగలబెట్టాల్సిన అవసరం ఉందా? వీటన్నిటిని చూసుకున్న తర్వాత ఏమైతుందంటే ఆయనకి ఎన్ని రకాలైన ప్రాబ్లమ్స్ లో ఉన్నాడో దాంట్లో రాజకీయాన్ని వదిలేశాడు. రాజకీయాన్ని వదిలేసిన కారణానికి గాను ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి, భారతిరెడ్డి రాజకీయం చూస్తున్నారు. ఆయన లెక్కలు చూసుకుంటున్నాడు. ఈ విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళందరినీ బయటకు తన్ని తగలేయటానికి వీళ్ళే ఆ అప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పాడు చూడండి, అమర్ రాజా బ్యాటరీస్ వాళ్ళు పోయేది ఏంది, దండం పెట్టి మేమే వెళ్ళిపోమన్నాం అని చెప్పినట్టు విజయసాయి రెడ్డిని కూడా అలాగనే పంపించేస్తున్నారేమో అని కూడా డౌట్. నీకు ఇష్టం లేకపోతే వెళ్ళిపోవాయా అని అందనుకోండి భారతిరెడ్డి, మరి విజయసాయి రెడ్డి ఉండగలుగుతాడు అక్కడ? జగన్మోహన్ రెడ్డి నీకు నేను ఎంత చేశాను అని కలుద్దాం అంటే ఆయన అసలు కలవకపోతుండే. జగన్మోహన్ రెడ్డి ఇంతవరకు ఎవరిని కలవలేదండి. వైవి సుబ్బారెడ్డిని కలవలేదంట, విజయసాయి రెడ్డిని కలవలేదంట. మొన్నటికి మొన్నే అదిగాక ఏమైంది, ఈ కాకినాడ పోర్టు ఈ అంశంలో అరబిందోని ఇరికించి పెట్టున్నారు. అరబిందోనే ఆల్రెడీ తల మొనకలుగా ఉంది. ఆ అరబిందో వాళ్ళు మొన్న జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేకుండానే ఆ మరి కాకినాడ పోర్టు నీకు తిరిగి ఇచ్చేస్తాం, మా డబ్బులు మాకు ఇచ్చేయి అని వాళ్ళు ఏదో డీల్ మాట్లాడుకుంటున్నట్టు కూడా బయటకు వచ్చింది చూడండి. ఉహు. తప్పించుకోవటానికి. ఎందుకంటే అరవిందో మీద ఈడీకి తల మీదకి భారం మించిన భారం ఉంది. వాళ్ళ బాధలు వాళ్ళు పడుతున్నారు. మరి ఈ కారణం కూడా అయి ఉండొచ్చు. ఏం తిట్ట ఇరికిచ్చి పెట్టావని కుటుంబంలో విజయసాయి రెడ్డిని అమ్మనాబూతులు తిడతా ఉండుంటారు. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు తిట్టినందుకే వాళ్ళు తిట్టారట. ఉహు. ఎంత వైరుధ్యం ఉన్నా ఇలా మాట్లాడాల్సిన అవసరం ఏముందనంటే అప్పుడే చెప్పుకున్నాడు, నా ట్విట్టర్ నా చేతిలో లేదు బాబోయ్ అని ఆయన కుటుంబంలో చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అన్నిటికీ చెడగొట్టి పెట్టి ఈ రోజున అతన్ని కూడా కలవకపోతే మరి ఎందుకుంటాడు? వెళ్ళిపోతాడు. ఈ వైసీపీ అనే నావ ఏ ఏ టైటానిక్ లాగా ఎక్కడికక్కడ ఇరిగి, అదంటే గుద్దుకొని ఇరిగి ఒక మూల ఇరిగి కురింగిపోయింది. ఇది ఎక్కడికక్కడ చెదలు బట్టి ఆ పెళుసుగా ఇట్లాగా ఇరిగిపోతుంది చూడండి, అట్లా ఇరిగిపోతుంది ఈ రోజున వైసీపీ నావ. ఏ ఉహు. యా. చూద్దాం సార్. నిజంగా ఏంటంటే ఇప్పుడు వైసీపీకి ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కూడా ఒకళ్ళొక్కళ్ళు రాజీనామా చేసి వచ్చేస్తున్నారు. అలాగే చాలా చోట్ల కూడా క్యాడర్ కూడా వైసీపీని వదిలేసి తెలుగుదేశం జనసేనకి వెళ్ళిపోతున్నారు. ఇది మంచిదా కాదా అన్నది వేరే డిబేట్. కానీ కాకపోతే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఎవరి మాట వినకుండా తన పందాలో తాను వెళ్ళిపోయి అందరినీ కూడా దూరం చేసుకుంటున్నాడు. సో అది మాత్రం జగన్మోహన్ రెడ్డికి భస్మాసుర హస్తం అన్నది ఇప్పటికన్నా తెలిసి వస్తుందని ఆశిద్దామండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.